పెళ్లి చేసుకోవడానికి ముందు అమ్మాయికి అబ్బాయికి కౌన్సిలింగ్ ఇవ్వాలి అనేది నాకు తెలిసి ఇవాళ చాలా కంపల్సరీ ఏమో అనిపిస్తుంది నాకు. పైగా తెలంగాణ గవర్నమెంట్ ఈ దిశలో ఒక అడుగు ముందుకేసి తెలంగాణ గవర్నమెంట్కి చెందిన ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్ట్రీ అంటే సీతక్క గారి యొక్క మినిస్ట్రీ ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో ఒక కౌన్సిలింగ్ సెంటర్ని ఏర్పాటు చేయాలి, పెళ్ళికి ముందు కౌన్సిలింగ్ ఇవ్వాలి అని ఒక అత్యద్భుతమైన ప్రయోగం చేస్తున్నారు. ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేశారు. ఐడియా ఎవరిచ్చారో కానీ హ్యాట్స్ ఆఫ్. నిజమే, ఇవాళ పెళ్ళికి ముందు ఆ అమ్మాయికి అబ్బాయికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకని? పెళ్ళికి ముందు నీకంటూ ఒక స్పేస్ ఉంటుంది, నీకంటూ కొన్ని అలవాట్లు ఉంటాయి, నీకంటూ కొన్ని అభిరుచులు ఉంటాయి, నీకంటూ ఒక డ్రెస్ ప్యాటర్న్ ఉంటుంది, నీకంటూ ఒక ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి, అసలు నీకంటూ ఒక స్పేస్ ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత ఇవన్నీ ఉండవు. పెళ్ళైన తర్వాత ఉండవు అంటే అదేదో స్త్రీల హక్కుల్ని రాసేసారు, పురుషుల హక్కుల్ని కాల రాసేసారు, ఈ తొక్కలో డైలాగులు చెప్పొద్దండి. పెళ్ళి అంటేనే ఆ అగ్రిమెంట్ అలాంటిది. అది నీ పక్కన కూర్చున్న కో ప్యాసింజర్ అనే బస్ కాదు, నీతో పాటు ఒక 15 రోజులు యూరోపియన్ ట్రిప్కి వచ్చిన ఒక బ్యాచ్మేట్ కాదు, నీతో పాటు ఒక 1 year 2 years ఇంటర్మీడియట్లోనో డిగ్రీలోనో నీతో చదివిన బ్యాచ్మేటో క్లాస్మేటో స్కూల్మేటో బెంచ్మేటో కాదు, ఒక వ్యాపారంలో భాగస్వామి కాదు, ఇది జీవితంలో భాగస్వామి. అంతకుముందు ఎవరితోటి పంచుకొని నీ దేహాన్ని, అంతకుముందు ఎవరికి ఇవ్వని నీ డబ్బుని అన్నింటినీ పంచుకోవాలబ్బా. ఈ బాండింగ్ చాలా కీలకమైనది. అలాంటి దానికి నువ్వు అంతకు ముందులాగే పొద్దున 10ంటికి లేస్తావు, నువ్వు తిన్న కంచాన్ని ఎక్కడో విసిరేస్తావు, నీకు మూడు వచ్చినప్పుడు ఏవో డ్రెస్సులు వేసుకుంటావు, అసలు నీ పనికి మాలినట్టుగా నువ్వు బతుకుతావు. ఐ రిపీట్ దిస్ వర్డ్, బాగుంది కదా, నీ పనికి మాలినట్టుగా బతుకుతావు. మరి పెళ్ళైన తర్వాత కూడా అలాగే బతుకుతానంటే ఎట్లా? నువ్వు ఒక నెట్వర్క్లోకి వెళ్తావు, అత్తగారికి కోడలు అవుతావు లేదా అల్లుడు అవుతావు. అంతకన్నా ఇంపార్టెంట్ చెప్పమంటావా? అసలు ముందు మొగుడు అవుతావు, పెళ్ళాను అవుతావు. బాధ్యత మారలేదా? నీ బంధం మారినప్పుడు, నీకు సంబంధించిన రెస్పాన్సిబిలిటీ పెరిగినప్పుడు దానికి తగ్గట్టుగా ఉండనంటే ఎట్లా? అందుకని ఖచ్చితంగా ఇదివరకైతే కనుక అమ్మో నాన్నో అన్నయ్యో మేనత్తో మేనమామో తాతయ్యో అమ్మమ్మో నాయనమ్మో ఇంటికి వచ్చిన పెద్దవాళ్ళు చెప్పేవారు, పిల్లలు వినేవారు. ఇప్పుడు చెప్పడానికి పెద్దవాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, రీల్స్ చేసుకుంటూ పనికి మాలిన వీడియోలు చూసుకుంటూ ఓవర్ యాక్షన్లు చేస్తూ వాళ్ళే డ్యాన్సులు చేస్తూ. ఇంకా కుర్రాళ్ళు చెప్పనక్కర్లేదు, ఒళ్ళంతా బలుపు, గుండెల నిండా ఇగోతోటి. ఐ రిక్వెస్ట్, చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను, పెళ్ళికి ముందే ఆలోచించి అందులోకి దిగండి. లేకపోతే నరకం అవుతుంది, కాకపోతే స్వర్గమే అవుతుంది.